పెద్దలు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. నిజంగా చెప్పాలంటే అసలు ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తా అని చెప్పి నా జీవితంలో కూడా నేను అనుకోలేదు. నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే ఆహర్నిశలు మా అన్నదమ్ముల కోసం ఆలోచించే వ్యక్తి అధ్యంతరంగా మమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. నా జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చూడలే. చంపుతాం అని చెప్పి రివాల్వర్ తీసుకొని వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నువ్వు పార్టీ మారకుంటే అంటే నేను మా అన్నలకు మోసం చేసి రాలేను, నా ప్రాణం అన్న ఇస్తా కానీ చంపితే చంపుండు కానీ మీ అన్నలకు మోసం చేసి రాలేను అని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికలుగా చెప్పిన వ్యక్తి. నిజంగా ఇటువంటి వ్యక్తులు ఎన్ని జన్మలెత్తినా ఎన్ని కోట్లు పెట్టినా మనకు ఒక అనుచరులుగా మన తమ్ముళ్ళుగా దొరకడం అనేది మేము చేసుకున్న పుణ్యం. కానీ బొడ్డుపల్లి సీన్ అనే వ్యక్తి మా తమ్ముడు, మా కుటుంబ సభ్యుడు ఇంత అన్యాయంగా దారుణ హత్యకు గురై మమ్మల్ని అందరినీ విడిచిపెట్టిపోతా అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. సోదరులారా, ఈరోజు మన సీను సంతాపతకు ఇచ్చేసిన వేదికల నుంచి పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక వ్యక్తి ఒక మామూలుగా స్థాయి నుంచి ఒక మున్సిపల్ చైర్మన్ స్థాయికి ఎదిగి గత 3.5 సంవత్సరాలుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నల్లగొండ పట్టణ అభివృద్ధి కానీ ఏ విధంగా కష్టపడుతున్నాడు అనేది, ఏ విధంగా మంచి పేరు తెచ్చుకుంటా అనేది ఎవరిని అడిగినా చెప్తారు. నల్లగొండ జిల్లాలో రాజకీయంగా ఎదుర్కోలేక ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక వ్యక్తిని తొలగిస్తేందుకు ఒక కుట్ర పన్ని, ఒక కుట్రలో భాగంగా ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటికి పిలిపించి హత్య చేయడం ఎంత దారుణం అంటే ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు కాదు, యావత్ భారతదేశ ప్రజలు కూడా మరి ఈ ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ అని చెప్పి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక పదవిలో ఉన్న ఒక మున్సిపల్ చైర్మన్ భర్తని చంపడం అనేది చాలా దారుణం. మన అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఇంత దారుణం మరి నీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలంగా ఉంటే నువ్వు మంచి పనులు చేసి నల్లగొండ జిల్లాలో గెలువు. నీ నల్లగొండ జిల్లాలో నీకు ఓట్లు కావాలంటే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలంటే ఒక ప్రేమతోటి నువ్వు ప్రజల దగ్గరికి పోగాని ఇట్లా రాజకీయంగా హత్యలు చేయించి బలంగా ఉన్న నాయకులను అడ్డు తొలగించుకొని రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ప్రగతి భవన్లో కూర్చొని ఒక దుర్మార్గమైన మంత్రిని, ఒక ఎమ్మెల్యేని మన పాలిట పెట్టి ఈరోజు మన జిల్లా రాజకీయాల్ని రౌడీమయం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. సోదరులారా, ఏది ఏమైనా ఒకటే ఒక మాట చెప్తున్నా, నాకు తెలిసి మా సోదరుడు వెంకటరెడ్డి గారు 20 సంవత్సరాలుగా ఇక్కడ 4వసారి ఎమ్మెల్యేగా ఉండి ఏ ఒక్క రోజు కూడా హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించలేదు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కష్టాల్లో సుఖాల్లో ఉన్న ప్రతి పేదవాడికి అండగా ఉంటూ నేనున్నాను అంటూ రాత్రి మగలు కష్టపడ్డ వ్యక్తి. అటువంటి వ్యక్తిని, అటువంటి ఆదరణ వ్యక్తిని, అతని చుట్టూ ఉన్న అనుచరులని వాళ్ళకున్న బలాన్ని చూసి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతా ఉన్న భయంతో హత్య చేయించి తప్పితే వేరే ఒకటి లేదు అని చెప్పేసి కూడా పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నా సరే పోలీసులు కేవలం టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ లాగా పనిచేసి కేసుని నీరుగార్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా. ఈరోజు బాధతోటి నేను ఎక్కువ మాట్లాడను. ఇది రాజకీయాల గురించి కేసీఆర్ తిట్టేందుకో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని
మరి దుమ్మెత్తి పోస్తాను పెట్టిన సభ కాదు. ఒక మంచి మనసుతోటి ప్రశాంత హృదయంతో నా తమ్ముడు లేకపోయినా సరే తమ్ముడికి నివాళులు అర్పించాలి, తమ్ముడు కుటుంబానికి అండగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ధైర్యం చెప్పాలని చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చిండ్రు. ఇటువంటి సభలో రాజకీయాలు ఎక్కువ మాట్లాడను, కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నా. మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కుమారుడు ప్రతీక్ చనిపోయినప్పుడు మా సోదరుడు ఎంత ఏడ్చిండో అంతే బొడ్డుపల్లి శ్రీనివాస్ చనిపోయినప్పుడు కూడా ఏడుస్తున్నాడు. గత 11 రోజుల నుంచి చూస్తున్నా వెంకటరెడ్డి గారి పరిస్థితి చూస్తే ఆ రోజు కుమారుడు చనిపోయినప్పుడు ఎంత బాధంగా ఉన్నాడో, ఎంత ఏడ్చిండో. బొడ్డుపల్లి శ్రీను హత్యని, అతని చావుని ఆ విధంగా జీర్ణించుకోలేకపోతున్నాడు గత వారం రోజులుగా. అంటే నమ్ముకున్న కార్యకర్త మనం నమ్ముకోనంత పైకొచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రజలకు సేవ చేస్తుంటే ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి నల్లగొండ జిల్లా బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య ఇక్కడి నుంచే నాంది పలుకుతుంది టీఆర్ఎస్ వాళ్ళకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో నీ మాయమాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలు రాబోయే రోజుల్లో నీకు బుద్ధి చెప్పే సమయం దగ్గరికి వచ్చిందని చెప్పి నీ హత్య రాజకీయాల్ని మానుకోకపోతే తరిమి కొడతారు తెలంగాణ ప్రజలందరూ కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ చేతులు ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.